ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి నీ కర్మఫలం ఇదిగో ఇలానే రాసిపెట్టి ఉంది, విని చూడమ్మా. మనిషి యొక్క మర్మం ఇదే, గుర్తు పెట్టుకో బిడ్డా అని బాబా గారు ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందిస్తున్నారండి. మనం చేసే తప్పులు ఏవైనా సరే కర్మఫలం అనేది ఒకటి ఉంటుంది. దాని ద్వారానే మనం ఏదైనా సరే అనుభవించాలి. చేసిన తప్పులైనా చేసిన మంచైనా కర్మ సిద్ధాంతం ప్రకారమే మన జీవితం అనేది నడుస్తూ ఉంటుంది. అది భగవంతుడు నిర్ణయించినది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రోజు బాబా గారు చెప్పిన విధంగా మన జీవితంలో కర్మఫలం అనేది ఏ విధంగా రాసిపెట్టి ఉంటుందో ఒక్కసారి ఈ మర్మమేంటో తెలుసుకోగలిగితే మన జీవితంలో చేసే తప్పులు ఇలా కాదు ఇలా అని చెప్పి బాబా గారు అందిస్తున్న ఈ సందేశం ద్వారా మనం సర్దుకోవచ్చు. కాబట్టి బాబా గారి ఆంతర్యం ఏంటో ఈ కథ ద్వారా మనం తెలుసుకుని బాబా గారు ఇచ్చే సందేశాన్ని పూర్తిగా గ్రహించి ఒక్కసారి మన మనసుతో ఆలోచిద్దాం. మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో, మనకున్న ఈ కష్టాలు దేనికొచ్చాయి, వీటి నుండి బయటపడే మార్గమే లేదా అంటే ఖచ్చితంగా ఉంది. బాబా గారిచ్చే ఈ సందేశమే నిజమైన మార్గం అని చెప్పొచ్చు. ఎందుకంటే బాబా గారు అందిస్తున్న ఈ సందేశం ద్వారా మీరు చేస్తున్న తప్పులేంటో, మీరు అనుభవిస్తున్న కష్టాలకు మర్మం అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఈ కథ ద్వారా మనం అర్థం చేసుకోబోతున్నాం. పూర్వం మేకల రాజ్యం అనే ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి భూపాలవర్మ అనే ఒక రాజు ఉండేవాడు. అతను పరమ క్రూరంగా, దయ లేకుండా అందరినీ బాధ పెట్టేవాడు. ఎవరు ఏ చిన్న తప్పు చేసినా సరే వారికి పెద్ద పెద్ద శిక్షలు వేస్తూ ఉండేవాడు అతను. కొన్నిసార్లు నేరం రుజువు కాకపోయినా సరే విచిత్రమైన శిక్షలు వేస్తూ ఆనందపడుతూ ఉండేవాడు. అలా రాజ్యంలో తన పరిపాలన కొనసాగిస్తూ ఉండేవాడు. ఒకరోజు మంత్రి మహారాజు ముందుకు వచ్చి, మహారాజా, ఇతను రాజభవనం ముందుగా వెళుతూ రాజభవనానికి నమస్కారం పెట్టుకుండా వెళ్ళిపోతున్నాడు. ఇతన్ని బంధించి తీసుకొచ్చాము మహారాజా అని అంటాడు. అతన్ని 2 చేతుల మీద వేడి నూనె పోసి ఆ తర్వాత 2 చేతులు నరకేయండి అని అంటాడు మహారాజు. అప్పుడు మంత్రివర్య, చిత్తం మహారాజా అంటూ ఆ మహామంత్రి అతనికి శిక్షని విధిస్తాడు. మహామంత్రి, ఈసారి మేము ఇచ్చిన ఈ తీర్పు ఎలా ఉన్నది అని అడుగుతాడు మహారాజు. అప్పుడు మంత్రివర్య ఇలా అంటాడు, మహారాజా, మీరు ఎప్పుడు ఏ విధమైన తీర్పు ఇస్తారా అని మేము ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటాము. మీకు మీరే సాటి మహారాజా. అలా చిన్న చిన్న తప్పులకి కూడా పెద్ద పెద్ద విచిత్రమైన శిక్షలు వేస్తూ ఆ మహారాజు ఆనందిస్తూ ఉండేవాడు. అలా కొన్ని సంవత్సరాలేమో గడిచిపోయాయి. ఒకరోజు అందరినీ ఆశ్చర్యపరుస్తూ మహారాజు ఒక మాట చెబుతాడు సభలో, నేను ఈ రోజు నుండి ఎవ్వరినీ బాధ పెట్టను. నా వల్ల ఎవరూ బాధపడకూడదు. నేను ఇన్ని రోజులు అకారణంగా ఎంతో మంది నిర్దోషులను శిక్షించాను. ఈ రోజు నుండి ఎవ్వరినీ బాధ పెట్టను. అందరితో మంచిగా ఉంటాను, దయతో ప్రవర్తిస్తాను. అలాగే ఇది నా మాటగా మన రాజ్యంలో దండోరా వేయించండి మంత్రివర్య అని అంటాడు మహారాజు. మహారాజు చెప్పినట్లుగానే ఆ తర్వాత రోజు రాజ్యంలో దండోరా వేయిస్తారు. అది ఏమిటంటే, ఇందు మూలంగా మన రాజ్య ప్రజలకు తెలియపరుస్తున్నది ఏమనగా, మహారాజు గారు ఈ రోజు నుండి ఎవరిని శిక్షించరు. మీరు సుఖంగా, సంతోషంగా జీవించాలని మహారాజు గారు కోరుకుంటున్నారు అంటూ దండోరా వేయిస్తారు. అప్పుడు మహారాజు భూపాలవర్మ చెప్పినట్లుగానే ఆ రోజు నుండి మహారాజు భూపాలవర్మ ఎవరిని శిక్షించడం కానీ, అకారణంగా మందలించడం కానీ చేసేవాడే కాదు. ఎవరైనా కష్టాల్లో ఉంటే ఇంటికి వెళ్ళి మరీ వారి కష్టంలో పాలు పంచుకునేవారు. రాజ్యంలో ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా సరే దయతో వారిని చేరదీసుకునేవారు. అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. రాజులో వచ్చిన మార్పుని గమనించిన ప్రజలు దయగల మహారాజు అని పిలుచుకునేవారు. ఒకరోజు ఆ ఊరి ప్రజలు కొంతమంది గుమికూడి ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు, అబ్బా,
ఎంత గొప్పగా మారిపోయారు మన మహారాజు గారు. అవును, చాలా గొప్పగా, ఎంతో దయగల దయామయుడు అయిపోయాడు. నమ్మశక్యంగానే లేదు. అంతా మన అదృష్టం. ఇదంతా జరుగుతున్న తీరును గమనిస్తున్న మహామంత్రి గారు ఇలా అనుకుంటాడు. మహారాజు గారిలో అకస్మాత్తుగా మార్పు వచ్చి అందరితో దయాగల మహారాజు అనిపించుకుంటున్నారు. దీనికి కారణమేంటో ఈ రోజు ఎలాగైనా సరే మహారాజు గారిని అడిగి తెలుసుకోవాలి అని అనుకుని మహామంత్రి మహారాజు గారి దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాడు. మహారాజా, మీలో ఉన్నట్టుండి ఇంత మార్పు ఎందుకొచ్చింది? కారణమేంటో నేను తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. అది తెలుసుకోవడం ద్వారా నేను కూడా ఏమైనా నా జీవితంలో మార్పు చేసుకోవాలేమో అనే ఆలోచన వస్తోంది అని అంటాడు మహామంత్రి. అప్పుడు మహారాజు ఇలా అంటాడు. మహామంత్రి, అది పెద్ద విషయమే కాదు. అసలు ఏం జరిగిందో నీకు వివరంగా చెప్తాను విను. నేను కొన్ని సంవత్సరాల క్రితం ఒకరోజు పని మీద ప్రక్క రాజ్యానికి వెళ్ళాను. నీకు గుర్తుందా? మేము అడవిలో గుర్రం మీద తిరుగుతూ ఉంటే ఒక తోడేలు నక్కని వెంటాడుతుంది. ఆ నక్క కష్టపడి తన గుహలోకి వెళ్లే లోపే ఆ తోడేలు ఆ నక్కని పట్టుకుని కరిచింది. అది కుంటిదైపోయింది. అదే రోజు కొద్దిసేపటి తర్వాత నేను ప్రక్కనే ఉన్న గూడానికి వెళ్ళాను. అక్కడ అదే తోడేలు నాకు కనిపించింది. ఒక మనిషి ఒక పెద్ద రాయిని తీసుకుని ఆ తోడేలు మీద విసిరాడు. తోడేలు కాలు విరిగిపోయింది. ఇక తోడేలు కూడా కుంటిదైపోయింది. అతను ఆ పని చేసిన తర్వాత అతను అక్కడి నుండి వెళ్ళి తన గుర్రం ఎక్కడానికి వెళ్ళబోయాడు. ఆ గుర్రం ఎందుకో బలంగా అతన్ని కాలిపై తన్నింది. అతను అతి వేగంగా చాలా దూరంగా పడ్డాడు. అలా పడడం వల్ల అతనికి కాలు విరిగిపోయింది. తన యజమాని తనను శిక్షిస్తాడు అని గ్రహించిన గుర్రం అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అది ఒక గుంటలో పడి దాని కాలు విరిగిపోయింది. గుర్రం కూడా కుంటిదైపోయింది. వరుసగా జరిగిన ఈ సంఘటన వల్ల నాకు ఒక ఆలోచన తోచింది. నక్క కాలు తోడేలు కరిస్తే తోడేలు కాలు మనిషి విసిరిన రాయి వల్ల విరిగిపోయింది. మనిషి కాలు ఒక గుర్రం తన్నడం వల్ల విరిగిపోయింది. అదే గుర్రం ఒక గుంతలో పడి కాలు పోగొట్టుకుంది. ఈ సంఘటన చూస్తే నాకు ఏమర్థమైంది అంటే, ఒకరికి చెడు చేస్తే అదే చెడు వేరే ఏ కారణంతో అయినా మనకి తిరిగి జరుగుతుంది. అది బాగా తెలిసి వచ్చింది. గతంలో నా వల్ల ఎంతమంది బాధపడ్డారో వారందరి వల్ల నేను ఇంకెంత బాధపడాలి? ఆ పరిస్థితిని ఊహించుకుంటూనే నాకు ఒంట్లో వణుకు పుడుతుంది. ఇక నేనెంత శిక్ష అనుభవించాలా అని భయం వేసింది. ఆ క్షణంలోనే నిజాయితీగా ఉండాలి అన్న నిర్ణయానికి వచ్చాను. ఇకపై ఎవరిని కష్టపెట్టకూడదని, అందరితో దయగా ఉండాలని అనుకున్నాను. అలా మహారాజు మంత్రివర్యులతో వివరిస్తాడు. ఇది విన్న మంత్రి మనసులో ఇలా అనుకుంటాడు. మహారాజు గారికి చాదస్తం ఎక్కువైనట్టుంది. ఈ సమయంలోనే మహారాజుని సింహాసనం నుండి తప్పించి కిరీటం నేను దక్కించుకోవాలి అన్న పన్నాగం పన్నుతూ ఉంటాడు. ఇప్పుడు మహారాజా, మీలో వచ్చిన ఈ మార్పును చూసి నాకు చాలా సంతోషం వేస్తుంది. ఇకపై నేను కూడా ఇలానే ఉండడానికి ప్రయత్నం చేస్తాను, మీలాగే ప్రవర్తిస్తాను అని మంత్రి మహారాజుతో చెప్పి అక్కడి నుండి బయటికి వెళుతూ ఇలా మనసులో అనుకుంటాడు. మహారాజుని ఎలాగైనా సరే తప్పించాలి. ఈ పదవి నుండి ఏదో ఒక మంచి సమయం చూసి ఏకాంత సమయంలో అయినా సరే ఆయన ఒక్కరే ఉన్నప్పుడు ఆయనను కోటపై నుండి క్రిందికి తోసివేయాలి అని పన్నాగం పన్నుతూ ఆలోచనలో పడి ముందు ఉన్న మెట్లను చూసుకోలేదు. మంత్రి ఒక్కసారిగా జారిపడి మెడ విరిగిపోయి లేవలేని స్థితికి చేరుకున్నాడు. మహారాజు పదవి కాదు కదా, మనిషిగా కూడా బ్రతకలేకపోయాడు. తన జీవితమంతా ఒకరిపై ఆధారపడేలా అయ్యాడు మంత్రి. ఆ మంత్రి వంకర బుద్ధికి మహారాజు చెప్పింది అక్షరాల సత్యం. ఒకరికి చెడు చేస్తే అదే చెడు వేరే ఏ కారణంతోనైనా సరే తిరిగి మనకు చేరుతుంది. చెడు చెయ్యాలి అనుకుంటేనే ఇంత జరిగింది అంటే తెలిసి కూడా చెడు చేస్తే ఇంకెంత బాధ అనుభవించేవాడినో అని మంత్రి బుద్ధి తెచ్చుకుంటాడు. ఒకరికి చెడు చేస్తే ఏదో ఒకసారి మనకి అదే చెడు జరుగుతుంది అన్న మంచి విషయమే ఈ చిన్న కథ బాబాగారు ఈరోజు మనకు అందించారండి. ప్రతి మనిషి కూడా
ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో తప్పు చేస్తాడు. కానీ ఆ తప్పుని సరిచేసుకోవడానికి భగవంతుడు, ఆ దైవం మనకు ఏదో రూపంలో మార్గం చూపిస్తాడు. కానీ దానిని మనం ఒక్కొక్కసారి వినియోగించుకోము. ఇది ఇంతే అని ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఆ అవకాశాన్ని చేజార్చుకుంటాము. ఇది భగవంతుడు ఆడిస్తున్న ఆట. కానీ ఆ ఆటలో మనం బొమ్మలైనా ఆ బొమ్మలు ఏ విధంగా ఆడాలి అన్నది భగవంతుడి నిర్ణయం. కాబట్టి మనం చేసే ప్రతి పని కూడా ఆయన చూస్తూ ఉంటాడు. ఏ చెడు కర్మ అయినా ఏ మంచి కర్మ అయినా రెండింటినీ ఆ భగవంతుడు చూస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వు చేసే ప్రతి ఒక్క పని అది మంచి కర్మ అయి ఉంటే నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. తల్లి, నీ కర్మఫలం ఏంటో ఇప్పుడు నీకు అర్థమైందనుకుంటా. జీవిత సత్యాన్ని తెలుసుకున్నావు. నువ్వు ఏ విధంగా నడుచుకోవాలి అన్నది చెప్పాను. ప్రతి మనిషి చెప్పేది ఒక్కటే, సాయపడు, కష్టంలో ఉన్న వారికి ఆదుకో అంటూ ఉంటారు. కానీ బాబా, నేనే కష్టంలో ఉన్నాను, నేను ఇంకొకరిని ఎలా ఆదుకోవాలి? నాకే పూట గడవటం లేదు, నేను ఇంకొకరికి ఎలా ఆకలి నింపాలి అని నీ మనసు అనుకోవచ్చు. తల్లి, మనసుంటే మార్గం ఉంటుంది. ఈ రోజు నువ్వు పస్తులుగా ఉన్నా నీ కడుపు నింపడానికి ఈ సాయి ఉన్నాడు. ఏదో ఒక మార్గం చూపించి నీ కడుపు పూట పూట నింపుతాడు. అవునా కాదా? నువ్వు కష్టంలో ఉన్నావు అని నేను నీ చెయ్యి వదలలేదు. తల్లి, ఈ సాయితో నీ బాధంతా చెప్పుకున్నావు. నువ్వు నా బిడ్డవి అని నేను అనుకున్నాను. కాబట్టి నీ జీవిత కాలం నీ చెయ్యి నేను వదలను. తల్లి, నీ కర్మఫలమంతా నా పాదాల ముందు ఉంచావు. ఇక నిశ్చింతగా ఉండు. కష్టమైన సుఖమైన నాతో పంచుకో. నీ జీవితం బాగుండడానికి నువ్వు ఉపయోగించే ఆయుధాలు కొన్ని ఉన్నాయి. అవే నేను ఎప్పుడూ కూడా చెప్పుకుంటూ వస్తున్నాను. శ్రద్ధ, సబూరి, ఇవే అసలైన ఆయుధాలు. జీవిత పరమార్థం నేర్పుతాయి. ప్రతి మనిషిలో ఈ రెండు ఉంటే ఎప్పటికీ వారు సుఖంగానే ఉంటారు. అలా ఆలోచించేవారు కష్టంలో ఉన్నా కూడా సంతోషం మాత్రమే వెళ్ళబుచ్చుకుంటారు. నేను అనుకున్నది ఏదీ జరగటం లేదు బాబా, ఏమడిగినా కూడా నా కోరిక తీర్చడం లేదు నువ్వు అని నీ మనసు అడిగినా కూడా నేను చెప్పే సమాధానం నీకు ఈ కథలోనే తెలుస్తుంది. ఒకరికి మంచి చేస్తేనే ఆ మంచి తిరిగి నీ దాకా వస్తుంది. ఒకరికి చెడు చెయ్యాలని నీ మనసు తహతహలాడితే క్షణం ఆలస్యం చేయకుండా ఆ చెడు నీ దగ్గరికి చేరుకుంటుంది. తల్లి, నీ భవిష్యత్ అంతా కూడా నీ చేతుల్లోనే ఉంది. మంచైనా చెడు అయినా నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒకరికి మంచి చేయడానికే ప్రయత్నం చెయ్యి. నీ దగ్గరికి ఎవరైనా అమ్మా అంటూ వస్తే వారిని ఆదుకోవడానికి ప్రయత్నం చెయ్యి. నీ దగ్గర ఏమీ లేకపోయినా సరే చిన్నదే ఇచ్చి పంపు, తప్పకుండా వారు స్వీకరిస్తారు. తల్లి, ఈ మాటలు నీకు బోధపడ్డాయి అనుకుంటాను. జీవిత సత్యాన్ని తెలుసుకున్నావు. కర్మఫలం ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకున్నావు. ఇక నిశ్చింతగా ఉండు. నీ సమస్యలు నాతో చెప్పుకున్నావు కాబట్టి అంతా మంచి జరుగుతుంది. రాబోయే రోజులలో అన్నీ నువ్వనుకున్నట్టుగానే జరిగేలా చేస్తాను. ఇక నిశ్చింతగా ఉండమ్మా అంటూ బాబా గారి రోజు చాలా గొప్ప సందేశాన్ని మనకు అందించారండి. ఇంత గొప్ప సందేశాన్ని మనం కాదనకుండా బాబా గారు చెప్పిన పద్ధతిలో దానిని ఆచరిస్తే ఖచ్చితంగా మన జీవితం సంతోషమయం అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే శ్రద్ధ సబోరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.